ఈ వీడియోలో రెండు సినిమాల అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. కన్నప్ప మూవీ సెన్సార్ అయితే క్లియర్ చేసుకుందంట. చాలా మంది దీంట్లో యాక్టర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు ఎంతసేపు ఉన్నారు, అది కాకుండా ఈ మూవీలో హైలైట్స్ ఏంటి, ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది, అదే కాకుండా ఈ మూవీ రన్ టైం ఎంత అనేది కూడా బయటకు వచ్చింది. అదే కాకుండా కుబేరా మూవీ కలెక్షన్స్ రోజుని మించి రోజు అనమాట అది వసూలు చేస్తూనే ఉంది. అసలు ఏంటి అనేది అనమాట డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్నప్ప మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. కన్నప్ప మూవీలో చాలా మంది స్టార్ యాక్టర్స్ అయితే ఉన్నారు. అక్షయ్ కుమార్ గారు అయితే 8 నిమిషాల పాటు అయితే ఉంటారంట. కాజల్ అగర్వాల్ గారు 7 నిమిషాలు, అదే కాకుండా మోహన్ లాల్ గారు 5 నిమిషాలు అయితే ఉంటారంట. శరత్ కుమార్ గారు 10 నిమిషాలు అయితే ఉంటారంట. మోహన్ బాబు గారు 8 నిమిషాలు అయితే ఉంటారంట. అదే కాకుండా మన ప్రభాస్ ఎంట్రీ కోసమే కదా మనం ఎప్పుడు ఎదురు చూసేది. ప్రభాస్ ఈ మూవీలో సెకండ్ హాఫ్లో అయితే వస్తాడంట. ప్రభాస్ సెకండ్ హాఫ్లో వచ్చినాకే ఈ మూవీ హైప్ అయితే పెరుగుతుంది. అదే కాకుండా ప్రభాస్ నాలో 25 నుండి 24 నిమిషాలు ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి అని సెన్సార్ వాళ్ళైతే బయటకు అయితే చెప్పారు. అదే కాకుండా ఈ మూవీ రన్ టైం చాలా ఎక్కువ అయితే ఉంది. ఏంటంటే 3 గంటల 15 నిమిషాలు అయితే ఉంది. అయితే సెన్సార్ వాళ్ళు చెప్పారంట ఇంతసేపు థియేటర్లో ఆడియన్స్ చూస్తే మూవీ లాగ్ అనిపిస్తుంది అనేసి చెప్పారంట. అయితే కన్నప్ప మూవీ టీం దీనికైతే వినలేదు. వాళ్ళు ఈ మూవీ ఎంతసేపే ఉండాలి అనేసి చెప్పారంట. చూడాలి మరి ఏ రేంజ్లో ఉంటుందో. 3 గంటల 15 నిమిషాలు అంటే అది మామూలు విషయం కాదు భయ్య. ఎందుకంటే చాలా మంది ఆడియన్స్ అనమాట చూడరు ఎక్కువ. ఎందుకంటే థియేటర్లో 2 గంటలు అలా మాత్రమే చూస్తారు. ఏదో నచ్చితే మాత్రం పక్కాగా చూస్తారు. అదే కాకుండా కుబేరా మూవీ భయ్య, కుబేరా మూవీకి చెప్పే పని లేదని చెప్పొచ్చు. ఏంటంటే రోజుకు మించి రోజు వసూలు చేస్తూనే ఉంది. ఈసారి కూడా మళ్ళీ ప్రూవ్ అయింది భయ్య తెలుగు ఆడియన్స్ తోపు అని. అలా ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో హీరో వచ్చి ధనుష్ గారు. ధనుష్ అంటే తమిళ హీరో. తమిళ నుండి అనమాట ఈ మూవీకి 30 కోట్లు కూడా ఇంకా వసూలు అవ్వలేదు. కానీ తెలుగు నుండి అనమాట 35 కోట్లు అయితే వసూలైంది. ఓవరాల్గా ఈ మూవీ 3 డేస్ మీద 80 కోట్లు అయితే వసూలు చేసింది. అసలు అంత వసూలు చేయడానికి కారణం మన తెలుగు ఆడియన్స్ అని చెప్పొచ్చు. ఏ మూవీ అయినా సరే, ఎలాంటి కంటెంట్ ఉన్నా సరే, ఎలాంటి కాన్సెప్ట్తో వచ్చినా సరే, ఏ ఇండస్ట్రీ హీరో అయినా సరే, ఎలాంటి మూవీ అయినా సరే మన తెలుగు ఆడియన్స్కి నచ్చేస్తే చూసేస్తారు భయ్య. అది మన తెలుగు ఆడియన్స్ పవర్. ఈ మూవీకి వేరే రేంజ్లో బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి భయ్య. ఇప్పుడు దాకా ఇలాంటి అంటే ఫస్ట్ అనమాట ఒక తమిళ హీరోకి తెలుగులో ఇంత క్రేజ్ రావటం, ఇంత కలెక్షన్ రావటం. ఈ మూవీ అరౌండ్ తెలుగులోనే అనమాట 100 కోట్లు వసూలు చేసేలా అయితే ఉంది. ఓవరాల్గా ఈ మూవీ లాంగ్ రన్లో 300 కోట్లు కొట్టేలా ఉంది భయ్య. ఒకవేళ ఈ మూవీ మీరు చూస్తుండకపోతే తప్పకుండా చూడండి. నేను సజెషన్ తప్పకుండా చేస్తాను మూవీకి. సినిమా అప్డేట్ గురించి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.